శ్రీకాకుళం జిల్లాలోని జి సింగాడం మండలం బాతువలో రజకులను గ్రామ బహిష్కరణకు గురయ్యారు. రజకులకు సహకరించవద్దంటూ గ్రామ పెద్దలు గ్రామంలో దండోరా వేయించారు. గత కొంతకాలంగా గ్రామంలో బట్టలు ఉతకటాన్ని రజకులు నిలిపివేశారు. గిట్టుబాటు కావటం లేదని వారు చెబుతున్నారు. అయితే బట్టలు ఉతకకపోవడంతో రజకులకు సహకరించకూడదంటూ గ్రామస్తులు నిర్ణయించారు. ఈ క్రమంలో రజకులను గ్రామం నుంచి బహిష్కరిస్తూ గ్రామ పెద్దలు నిర్ణయించారు. విషయం తెలిసిన అధికారులు గ్రామానికి చేరుకుని ఇరు వర్గాలతో చర్చలు జరుపుతున్నారు. దానికి ఏం చేయాలంటే మనిషి చనిపోయిన తర్వాత మీ ఎవరు కాపులు ఎవరు కాల్చలేరు అంటే మేము ఒక్కలమే కాల్చగలమని ఒక ఉద్దేశంతో మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. 5,000 ఉన్న కాపోల్లో 30 మంది ఉన్న కుటుంబకులు భయపడడం తప్ప కదా. మేము ప్రతి సంవత్సరం వాళ్ళకి పూటకి 1,000 రూపాయలు, ప్రతి నెలకి ప్రతి సంవత్సరానికి 1,000 రూపాయలు ఇస్తున్నాం. వాళ్ళ పూట కూడాకి మళ్ళీ వరిసెల్లో వరిస్తున్నాం. చనిపోయినప్పుడు 5,000, పెళ్లి అయినప్పుడు 10,000, కడుపు అయినప్పుడు ఎవరు అమ్మాయి మెచ్యూర్ అయినప్పుడు 10,000. ప్రతిదీ ఎందుకంటే మన ఊరిని నమ్ముకున్నాడు కాబట్టి మనకి 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత మన ఊరిని నమ్ముకున్నాడు కాబట్టి, సాకలోళ్ళు కాబట్టి, రజకులు కాబట్టి మన ఊరిని నమ్ముకున్నారు కాబట్టి, వాళ్ళు నమ్ముకుని మనం ఉన్నాం కాబట్టి, వాళ్ళు కూడా మనం నమ్మారు కాబట్టి మనకు మన ఎంతో కొంత సాయం చేయాలి. వాళ్ళు మనల్ని కాదని ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి నిలబడి ఎంతవరకు కరెక్ట్ అది? అంటే ఈ 6,000 జనాభాలో 30 మంది కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే ఇది కరెక్ట్ కాదు కదా. శ్రీ గారిని కలిసిన తర్వాత మీరు వెళ్ళండి, ఊర్లోకి వెళ్ళండి, మీకు ఇచ్చేస్తాము. ఇచ్చేసిన తర్వాత అధికారులు వచ్చి మీకు ఇచ్చేపించి మీకు న్యాయం చేకూరుతామని చెప్పారు. ఇప్పటికీ ఒక న్యాయంగా ఇక్కడ అధికారి ఎవరూ రాలేదు. రాకపోయినందుకు తెల్లవారు వెళ్ళి కూరగాయలు నారగాయలు తెచ్చినా, చిన్నపిల్లలు పాలు తెచ్చినా ఏమి ఇవ్వలేదు. మేము బయట ఊరి నుంచి వెళ్ళి టమాటాలు ఏదో కూరగాయలు తెచ్చుకోమని ఇప్పటికి వెళ్తాము. ఈ టైంలో కూడా మాకు అధికారులు